రేణిగుండ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం అరగంట సేపు గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. తర్వాత సురక్షితంగా విమానాన్ని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు పైలట్స్. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరింది. సాంకేతిక లోపం కారణంగా ఏసీ పనిచేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేశారు. విమానాన్ని తిరిగి ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. క్లియరెన్స్ ఆలస్యం కావడంతో పైలట్ విమానాన్ని గాల్లో తిప్పారు. కాసేపటికి క్లియరెన్స్ రావడంతో విమానాన్ని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. స్టాప్ అయింది ఫ్లైట్ మధ్యలో. కానీ ఇప్పుడు ఫ్లైట్ మళ్ళీ డైరెక్ట్లీ డైవర్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్స్ ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు ట్రై చేశారు, ఫ్లైట్ దొరకలే, వేరే ఈవినింగ్కి వచ్చాము. మళ్ళీ పొద్దున అని చెప్తున్నారు. నేను ముందు వెళ్ళి టికెట్ తీసుకున్నాను, కానీ లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్లైట్ ఇంకా బుక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను బయట వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి మా పాపతో. ఇప్పుడు క్యాబ్స్ లేవు ఇక్కడ, చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది. సో ఇండిగో ఫ్లైట్ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇంకా ప్రొవైడ్ చేయాలి ఇలాంటి సొల్యూషన్స్. హైదరాబాద్కి వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్ ఎక్కాము. ఆల్మోస్ట్ 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ జర్నీ జరిగింది. జర్నీ తర్వాత ఏసీ పని చేయట్లేదని రిటర్న్ తీసుకొచ్చి తిరుపతిలో వదిలేశారు. టికెట్ పోస్ట్ పోన్ ఇస్తా అంటున్నారు, ఇచ్చారు. ఏమి ఈయన కుదరదు అంటున్నారు. ఏం ఎక్కడైనా ఉండండి మీ ఇష్టం. And I'm traveling from Canada, came to visit Tirupati. We were supposed to fly back to Hyderabad, but in between the plane turned around and we were told that the AC is not working, so that's it. Transportation, hotel कुछ नहीं पता, अभी हम लोग ढूंढ रहे हैं. बहुत ही अनरिस्पॉन्सिव था, बहुत ही unhelpful. There was no help.